స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అక్కా చెల్లి పార్ట్ 6. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాక స్రవంతి వంట చేస్తూ చెల్లి చెప్పినట్టు కూరలో ఉప్పు ఎక్కువ వేసిస్తుంది. ఆ వంటని నోట్లో పెట్టుకున్న రాజ్యలక్ష్మి వసంత థు 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 అని ఊసేస్తారు. ఏవైంది అత్తయ్యగారు అని అడుగుతుంది అమాయకంగా. ఏంటమ్మా ఎంత ఉప్పేశావు? ఉప్పు కసం వదినా, ఇంత దరిద్రంగా నీ వంట ఎప్పుడూ లేదు. అయ్యో అలాగా, నామతి మండ. ఈ ఆఫీస్ టెన్షన్స్ వలన మైండే పనిచేయడం లేదు అత్తయ్యగారు. అరగంట వెయిట్ చేయండి, నేను మళ్ళీ వంట చేసుకుని వస్తాను అని వెళ్ళి మళ్ళీ వేరే కూర చేస్తూ ఉంటుంది. ఈసారి ఆ కూరలో కారం ఎక్కువేస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర వసంత రాజ్యలక్ష్మి ఎదురు చూస్తూ ఉంటారు. కూర తెచ్చి వాళ్ల ముందు పెడుతుంది. త్వరగా వడ్డించొదినా, ఆకలవుతుంది అని ఒక ముద్ద నోట్లో పెట్టుకుని రాజ్యలక్ష్మి వసంత కారం కారం. ఏవైందమ్మా ఈరోజు నీకు? వంటలన్నీ పాడు చేస్తున్నావు. ఆఫీస్ పనితో అలసిపోయి వచ్చి ఇంట్లో వంట పనులు చూసుకోవాలంటే నా వల్ల కావడం లేదు. అక్కడ టెన్షన్స్, మళ్ళీ ఇక్కడ బోల్డని పనుల వల్ల నేను వంట మీద దృష్టి పెట్టలేకపోతున్నాను అత్తయ్యగారు. ఇప్పటి వరకు ఆఫీస్ పనులు వంట పనులు బాగానే మేనేజ్ చేసావు కదా వదినా. రోజురోజుకి ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఇస్తున్నారు వసంత. మెంటల్ ప్రెషర్ బాగా ఎక్కువైపోతుంది. పోనీ ఆఫీస్ మానేయమంటారు అత్తయ్యగారు? అమ్మో వద్దొద్దు, ఇంటికొచ్చి మహాలక్ష్మిని వదులుకుంటావా? నువ్వు ఆఫీస్కెళ్ళు, ఇక నుంచి వంట పని నేను చేసుకుంటానులే. చెల్లెలిచ్చిన ప్లాన్ వర్కౌట్ అవ్వటంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది తన మనసులో స్రవంతి. తనలో తానే నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది. వెంటనే చెల్లెలికి ఫోన్ చేస్తుంది స్రవంతి. హలో చెల్లి, నీ ప్లాన్ సూపర్ సక్సెస్. అంతా నువ్వు చెప్పినట్టే జరిగింది. థ్యాంక్స్ చెల్లి, ఇక్కడి నుంచి కాస్త రెస్ట్ దొరుకుతుంది. అక్క, నువ్వు రోజు ఆఫీస్ నుండి ఇంటికొచ్చేటప్పుడు అలసిపోయినట్టు నటించడం మాత్రం మర్చిపోకు, లేదంటే వాళ్ళకి డౌట్ వస్తుంది. మీ అత్తయ్య సంగతి అలా ఉంచు. మీ ఆడబడుచు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. సరే సరే, ఉంటాను మరి అని ఫోన్ పెట్టేస్తుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. స్రవంతి ఆఫీస్కి వెళ్ళొస్తూ ఉంటుంది. దమయంతి వంట చేస్తూ ఉంటుంది. వసంత వచ్చిన ప్రతిసారి తల్లికి ఏ పనిలోనూ సహాయం చేయకపోగా తిరిగి అత్తారింటికి వెళ్లేటప్పుడు కూడా ఏవో ఒక పిండి వంటలు చేయించుకుని వెళ్లేది. అవన్నీ చేసి పెట్టలేక విసిగిపోయిన రాజ్యలక్ష్మి ఒకరోజు కూతురితో ఇలా అంటుంది. చూడమ్మా వసంత, నువ్వు మాటి మాటికి ఇలా పుట్టింటికొచ్చేస్తే మీ అత్తారింట్లో ఏమనుకుంటారు? ఎన్నాళ్ళు అయ్యిందేదో అయిపోయింది. పెళ్ళైన ఆడపిల్ల అత్తారింట్లో ఉంటేనే గౌరవం. అట్లాగని మొత్తానికి నిన్ను పుట్టింటికి రావద్దని అనట్లేదు. మీ వదిని చూసి నేర్చుకో. ఒక పక్క జాబ్ చేసుకుంటూ మరో పక్క తన సంసారాన్ని ఎలా చక్కదిద్దుకుంటుందో అని రాజ్యలక్ష్మి అనటంతో అది విన్న వసంతకు చాలా కోపమొస్తుంది. ఇదేంటి ఎప్పుడూ లేనిది అమ్మిలా మాట్లాడుతుంది? ఇదంతా వదిన వల్లే. ఆవిడగారు జాబ్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండుంటే ఈరోజు మా అమ్మ ఇలా మాట్లాడకపోయేది అనుకుని స్రవంతి మీద కోపం పెంచుకుంటుంది వసంత. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంతకు ముందులా కాకుండా అప్పుడప్పుడు పుట్టింటికొచ్చి వెళ్తూ ఉంటుంది వసంత. ఒకరోజు రాజ్యలక్ష్మి వసంత ఇద్దరూ ఊళ్ళోని ఒక సీమంతం పేరంటానికి వెళ్తారు. అక్కడ ఊరి ఆవిడ జయంతి రాజ్యలక్ష్మితో మాట్లాడుతూ మాటల మధ్యలో, అవును రాజ్యలక్ష్మి, నీ కొడుక్కి మా అబ్బాయి కంటే ముందే పెళ్ళయింది కదా, మరింతవరకు నీ కోడలు నెల తప్పలేదేంటి అని అనటంతో అప్పటి వరకు ఆ విషయం గురించి ఆలోచన లేని రాజ్యలక్ష్మి ఒక్కసారిగా ఏం చెప్పాలో తెలియక తమ పరువు పోకూడదని ఆలోచించి, పిల్లల్ని కండానికి కంగారేముందిలే వదినా, ఏమంత వయసు అయిపోయిందని వాళ్ళకి అంటూ ఏదో తన నోటికొచ్చింది చెప్పేస్తుంది. కొద్దిసేపటికి జయంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవునే వసంత, ఇన్నాళ్ళు నాకీ విషయం గురించి ఆలోచనే తట్టలేదు అని రాజ్యలక్ష్మి అనటంతో అప్పటికే వదిని మీద కోపంతో ఉన్న వసంత, ఎందుకు తడుతుంది? నువ్వు నీ కోడలు తెచ్చే జీతం గురించి ఆలోచిస్తున్నావు గాని దీని గురించి ఆలోచిస్తున్నావా? ఒక్క జయంత అత్త కొడుకే కాదు, అన్నయ్యతో పాటు పెళ్ళైన వాళ్ళు, అన్నయ్య తర్వాత పెళ్ళైన వాళ్ళందరికి కూడా పిల్లలు పుట్టేశారమ్మా. అదేంటి మరి అన్నయ్యకి ఇంకా పిల్లలు ఎందుకు కలగలేదంటావు? ఏమో, నీ కోడల్లో ఏ లోపం ఉందో ఏంటో ఎవరికి తెలుసు.
ఆ జయంతి అత్త మనల్ని మొహం పట్టుకుని అడిగే వరకు వచ్చిందంటే ఇక ఊర్లో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో. ఇంటికి పోయాక ఆ స్రవంతిని నిలదీసి అడుగుతాను. అది ఆ పని చెయ్యి. పేరంట నుండి ఇంటికొస్తారు రాజ్యలక్ష్మి, వసంత. ఆ రోజు ఆదివారం కావటంతో కిషోర్, స్రవంతి ఇద్దరూ ఇంట్లోనే ఉంటారు. స్రవంతి, కిషోరు అని కేక వేసి ఇద్దరినీ పిలుస్తుంది దమయంతి. ఇద్దరూ హాల్లోకొస్తారు. అప్పటికే రాజ్యలక్ష్మి మొహం చిటపట్లాడుతూ ఉంటుంది. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నీ వలనేరా. మేమేం చేశాం? స్రవంతి, నువ్వుగాని ఏమైనా అన్నావా మా అమ్మని? లేదండి, నేనేం అనలేదు. అత్తయ్యగారు అలా ఎందుకున్నారో నాకు తెలీదు. అన్నయ్య, ఆ అమ్మ కోపంగా ఉంది అందుకు కాదు. పెళ్ళయి ఇన్ని రోజులైనా మీకింకా పిల్లల్ని కనాలనే ఆలోచన లేనందుకు. హోస్, దాని గురించా? దానికెందుకు అంతగా బాధపడిపోవడం? పుడతారులే. ఇంకెప్పుడురా పుట్టేది? నీతో పాటు పెళ్ళైన వాళ్ళందరికీ పిల్లలు పుట్టేశారు. కాని నీ భార్య మాత్రం ఇంతవరకు నెల తప్పలేదు. కనీసం ఆ చూఛాయలు కూడా తనలో ఇసుమంతైనా కనిపించడం లేదు. దానికి మమ్మల్ని ఏం చేయమంటావమ్మా? అది మా చేతుల్లో ఉందా? ఆ దేవుడి చేతుల్లో ఉంది. దేవుడివ్వాలంటే ఇక్కడ ఏ లోపం లేకుండా ఉండాలి కదా. లోపమేంటమ్మా? మీకు ఇంకా పిల్లలు పుట్టకపోవడానికి కారణం వదినలో ఏదైనా లోపం ఉందేమోనని అమ్మ అనుమానం. ఆ మాటకు స్రవంతిలో కాస్త భయం పుడుతుంది. అవునరా, ఒకసారి మీ ఇద్దరూ వెళ్ళి హాస్పిటల్లో పరీక్ష చేయించుకుని రండి. అవసరం లేదులేమ్మా రేయ్, చెప్పింజెయ్ అని కోపంగా చెప్తుంది రాజ్యలక్ష్మి. అలాగేనమ్మా అని కిషోర్, స్రవంతి ఇద్దరూ బయలుదేరి కిషోర్ చిన్నప్పటి క్లాస్మేట్ అయిన గైనకాలజిస్ట్ రమ్య దగ్గరకు వెళ్తారు. మళ్ళీ ఇదేంటి కొత్త సమస్య? ఒకటి పోయిందనుకుంటే మరొకటి వచ్చి తగులుకుంది. ఒకవేళ అత్తయ్య గారు అనుమానపడుతున్నట్టు పిల్లలు పుట్టకపోవడానికి కారణం నాలోని లోపమైతే ఏంటి పరిస్థితి? అని బిక్కుబిక్కుమంటూ ఉంటుంది స్రవంతి. కిషోర్, స్రవంతి ఇద్దరూ హాస్పిటల్కొస్తారు. హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? బావున్నాను రమ్య, నువ్వెలా ఉన్నావు? బ్రహ్మాండంగా ఉన్నాను. ఎవరు తను? అని స్రవంతిని చూసి అడుగుతుంది గైనకాలజిస్ట్ డాక్టర్ రమ్య. నా భార్య, పేరు స్రవంతి. నమస్తే అండి. నమస్కారం అని స్రవంతికి చెప్పి కిషోర్ వైపు తిరిగి, చెప్పు కిషోర్, ఏమిటి విషయం? మాకింకా పిల్లలు పుట్టలేదని మా అమ్మ ఒకటే గొడవ చేస్తుంటే ఒకసారి ఇద్దరం టెస్ట్ చేయించుకుందామని వచ్చాం. ఓకే శ్రవంతి, మీకు కొన్ని టెస్టులు చేయాలి. ఆ గదిలోకి వెళ్ళండి, నేనొస్తాను. అనగాని స్రవంతి భయం భయంగా గదిలోకి వెళ్తుంది. రిజల్ట్స్ ఏమొస్తుందేమోనని కంగారు పడుతూ ఉంటుంది. కిషోర్ డాక్టర్ గదిలో కూర్చొని ఉంటాడు. కొద్దిసేపటికి టెస్ట్లన్నీ కంప్లీట్ చేసి వస్తుంది రమ్య. ఆ వెనకాలే స్రవంతి కూడా వస్తుంది. కాసేపటికే టెస్ట్ రిపోర్ట్స్ వస్తాయి. శ్రవంతి, మీరు కాసేపు బయట కూర్చుంటారా? అనటంతో స్రవంతికి భయం ఇంకా ఎక్కువవుతుంది. మౌనంగా బయటకు వెళ్లి కూర్చుంటుంది. స్రవంతి టెస్టులన్నీ పాజిటివ్గానే వచ్చాయి కిషోర్. తనలో ఏ లోపం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అని కిషోర్ వైపు అనుమానంగా చూస్తుంది. రమ్య చూపులు కిషోర్కి అర్థమవుతాయి. యు మీన్ పిల్లలు పుట్టకపోవటానికి కారణం నాలో లోపమంటావా? టెస్ట్ చేయకుండా ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఛాన్సెస్ ఉన్నాయని నా డౌట్. అందుకే ఈ విషయం నీ భార్య ముందు చెప్పలేదు. మంచి పని చేశావు. ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండి నువ్వు. మరి స్రవంతికి ఏం చెప్తావు? అది నేను చూసుకుంటానులే. నువ్వు కూడా టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఇప్పుడు కాదు, స్రవంతిని ఇంట్లో దిగిబెట్టి తర్వాత వస్తాను. ఓకే. కిషోర్ స్రవంతిని తీసుకుని బయటకొస్తాడు. భర్త ఏం చెబుతాడా అని టెన్షన్గా ఎదురుచూస్తూ ఉంటుంది స్రవంతి. అదే సమయంలో తన మనసులో కిషోర్, పొరపాటున లోపం నాలోనే అన్న విషయం స్రవంతికి కాదు, ఇంకెవరికీ తెలియకూడదు. అసలే మాది పల్లెటూరు. ఈ విషయం తెలిస్తే అందరూ నా గురించి నానా రకాలుగా చెవులు కొరుక్కుంటారు. ఊళ్ళో తలెత్తుకుని తిరగలేను. నా పరువు పోతుంది అనుకుంటూ ఉంటాడు కిషోర్. స్రవంతి ధైర్యం చేసి, ఏమండి, డాక్టర్ గారు ఏం చెప్పారు? నేను చెప్పేది విని బాధపడొద్దు, ఓకేనా? ముందేంటో చెప్పండి. లోపం నీలోనే ఉందంట. గర్భసంచిలో చిన్న సమస్య ఉందంట. అందుకే పిల్లలు పుట్టలేదు. ఆ మాట వినగానే స్రవంతి బోరుమని ఏడుస్తుంది. బాధపడకు, తగ్గిపోతుందని చెప్పింది. మరి మెడిసిన్ తీసుకోకుండా ఎలా తగ్గుతుంది? అదా, పెద్దగా టాబ్లెట్స్ వాడాల్సిన అవసరమేం లేదంట. కానీ నెలకోసారి ఒక ఇంజెక్షన్ కొద్ది నెలలు తీసుకుంటే ప్రాబ్లం క్లియర్ అయిపోతుందంట. అలాగా? ఆ మాటకి కాస్త ఉపశమనం దొరికినట్టు అనిపిస్తుంది స్రవంతికి. కానీ
దానికి చాలా రోజుల టైం పడుతుందంట. అప్పటి వరకు మనం సహనంగా ఎదురుచూడాలి. అలాగేనండి. ఇద్దరు ఇంటికొస్తారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.